ఒకరు నాకు ఏ తప్పు చెప్పొద్దు, నన్ను ఏమీ అనొద్దు అని అంటున్నాము అంటే ఎక్కడో మన గ్రోత్ని, మన ఎదుగుదలని చేతులారా మనమే ఆపుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకరు చెప్తారు, ఈ డ్రెస్ ఇది బాగాలేదు అని చెప్తారనుకోండి. ఓహో ఇది బాగాలేదా, ఇంకెలా బెటర్ చేసుకోవాలా అనుకుంటాను, ఇంకో మంచి డ్రెస్ తెచ్చుకుంటాను, వేసుకుంటాను. నాకు ఎవరు చెప్పొద్దంటే ఇలా నడిపిస్తూ ఉంటాను. ఎప్పటికో తెలుస్తుంది అనుభవం బట్టి, అప్పటికి టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది కూడా. కాబట్టి ఒకళ్ళు నాకు ఏమీ చెప్పొద్దు, నా ఫ్లాస్ చెప్పొద్దు అంటే నా గ్రోత్ రేట్ కూడా అంతే తగ్గిపోతుంది కదా, అనవసరంగా డిలే అయిపోతుంది కదా. ఒకళ్ళు నాకు ఒక ఫ్లా చెప్పారు అంటే అది తెలుసుకునే అవకాశం ఉంది, నాకు తెలుసుకుంటే మార్చుకునే అవకాశం ఉంది, మారితే ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఒకళ్ళు చెప్పొద్దు అంటే అలానే జీవించేస్తూ ఉంటాను. ఎప్పుడూ నాకు ఇబ్బంది అయ్యే వరకు కానీ, లేదా ఎప్పుడూ నాకు అనుభవంలో తెలిసినంత వరకు అలానే నడిపిస్తూ ఉంటాను. దానివల్ల ఎంత టైం వేస్ట్ అయిపోతుంది ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే నెగిటివ్గా చూసుకోవద్దు. మనం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజంగా దానివల్ల నాకు ఒక అవకాశం కదా ఎక్కడో ఇంకా బెటర్ అవ్వడానికి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఒక్కసారి అలా ఆలోచిద్దాం.